కోనసీమ జిల్లాలో ఒక పాస్టర్ వీడిని పాస్టర్ అనడం కూడా వేస్ట్. ఎందుకంటే వీడు ఒక ఎదవ. వీడేమంటున్నాడు మీరే చెప్పండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన సనాతన ధర్మం పైన ఒక చర్చ్ పాస్టర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు కోనసీమ జిల్లాలో కలకలం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ వచ్చి సనాతన ధర్మం కావాలని అంటే ఇప్పుడేం చేస్తారో తెలుసా, నడు రోడ్లో నిలబెట్టి ముక్కల కింద చేస్తారు. చూశారు కదా ఈ హౌలేగాడు ఏం మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని నడి రోడ్లోకి తీసుకొచ్చి ముక్కలుగా కింద నరుకుతాడంట. మళ్ళీ సనాతన ధర్మాన్ని ఎవరు పూజిస్తున్నారో వాళ్ళని తీసుకొచ్చి నరుకుతాడంట. ఒరే హౌలే, నువ్వు నరకడానికి ఇక్కడ 10-11 మంది ఉన్నారనుకుంటున్నావు. కొన్ని కోట్ల మంది ఉన్నారు సనాతన ధర్మాన్ని పూజించే వాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి నరుకుతారా హౌలే? మళ్ళీ అంటే పవన్ కళ్యాణ్ గారి నడి రోడ్లోకి తీసుకొచ్చి నరుకుతావా? ఒకసారికి నరుకురా చూద్దాం, ఒకసారి నరికి చూద్దాం. అసలు టచ్ చేసే డేర్ ఉందా నీకు? నేను మా పోలీసులకి మాత్రం నేను ఒక విషయంలో మెచ్చుకుంటాను. ఎందుకంటే ఫ్యాన్స్కి దొరకకుండా వాడిని జైలుకి తీసుకెళ్లారు. పోలీసులు మాత్రం ఇదే నేను మెచ్చుకున్నాను. ఒక్కసారి ఫ్యాన్స్కి దొరికినట్టయితే వాడు ఏమైపోతాడు మీ ఊహకే తెలుసు. అయినా మీకు తెలిసిన విషయం అనుకోండి. పోలీసులు స్పందన బాగుందన్న. ఏంటంటే ఫ్యాన్స్కి దొరకకుండా తీసుకెళ్లి తొందరగా జైలు వేశారు. అంత మటుకి కొద్దిగా హ్యాపీ అనిపించింది. ఫ్యాన్స్కి దొరికినట్టు బాగుంటుంది అన్న. ఇట్లాంటి యాదవులు ముఖ్యంగా ఒక పాస్టర్ అంటే ఒక విలువ ఇస్తారన్న. వాళ్ళ చర్చిలో ఒక గురువుగా కన్నా ఎక్కువగా వాళ్ళు చర్చిలకు వెళ్ళే వాళ్ళు ఆ ఫాదర్ని పూజిస్తారు. అట్లాంటి ఫాదర్ ప్లేస్ లో ఉన్నాను అనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా నోటికి ఏదో చేసే దారుణాలు చూడండి. దేవుడి పేరు చెప్పుకొని కడుపులు చేయడాలు, జాబులు ఇస్తాం, లేదంటే ఏదో అంటే చూసావా సంథింగ్ అవనేసి ఏదో కాలు వంకరలో పోతే ఎన్ని వచ్చేసి ఎన్ని నమ్మో డాక్టర్లు అవసరం లేదు, టాబ్లెట్లు అవసరం లేదు, ఇంకా డాక్టర్ కోర్స్ ఎందుకు చదవడం, కష్టపడి చదువుకొని ఇంకా డాక్టర్లు కావడం అలాంటి వాళ్ళు అవసరం అంటావా? మేము కూడా మీ దగ్గరికి వస్తాం రా, మాకు కూడా ఏదైనా జాబ్ చెప్పింది. మీ హౌలేగాళ్ళు దొంగన పోస్టులు ఏమి నమ్ముకుని స్కిట్లు మీరు వేసే స్కిట్లు ఉండేరా? దేవుడి పేర్లు చెప్పుకొని మీరు ఏం స్కిట్లు వేస్తారా? నా సాగరంగా ఒకసారి సనాతన ధర్మం జోలికి కానీ పవన్ కళ్యాణ్ గారి జోలికి కానీ వస్తే ఒక్కొక్కరినప్పటికీ ఏమైపోతారో మీరే చూసుకోండి. దొంగన పస్తులారా. అది జై శ్రీరామ్, జై హనుమాన్.